నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో జరగనున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. రెండోసారి అధికారం కోసం జగన్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో అభ్యర్థుల మార్పు అనివార్యమైంది. అయితే ఈ 5 ఏళ్ల పాలనలో కాస్త నెగటివిటీని మూటగట్టుకున్నారు. అయితే అభ్యర్థుల మార్పు కారణంగా వైసీపీ గ్రాఫ్ తగ్గుతుందని అంతా భావించారు. 2 నెలల కిందటి వరకు వైసీపీ ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో జెడ్ స్పీడ్తో దూసుకెళ్తోంది వైసీపీ. వాస్తవానికి గ్రాఫ్ తగ్గుతూ రావాలి, కానీ ఇక్కడ గ్రాఫ్ ఒక్కసారిగా పెరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. అయితే జగన్ గ్రాఫ్ పెరగటానికి టీడీపీ కూటమి, కాంగ్రెస్ పార్టీలే అని చెప్పాలి. ఈసారి ఎలాగైనా జగన్ సర్కార్ను గద్దెదించాలని టీడీపీ పొత్తులతో బరిలో నిలవాలని చూస్తోంది. ఇందుకోసం 6 నెలల ముందుగానే టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తుతో పార్టీ శ్రేణుల్లో జోష్ కూడా విపరీతంగా పెరిగింది. ఈ తరుణంలో వైసీపీ శ్రేణుల్లో కలవరం కూడా మొదలైంది. అయితే ఇళ్లలగ్గానే పండుగ కాదన్న సామెతే టీడీపీ, జనసేన పొత్తుతో సమన్వయం ప్రధాన సమస్యగా మారింది. అయితే రాజకీయాల్లో పొత్తు అంటే డబుల్ డిజిట్ కాదని అంటూ ఉంటారు. ఇక టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకోవడంతో అధికారంపై పార్టీ నేతల్లో ఆశలు కూడా చిగురించాయి. ఈ క్రమంలోనే 2 పార్టీల మధ్య టికెట్ల డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు అదే స్థాయిలో పెరగటం మొదలయ్యాయి. దీంతో ఈ 2 పార్టీల్లో ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కోపం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు బీజేపీ కూడా పొత్తుకు సిద్ధమైంది. పొత్తు ఓకే అయితే నేతలు చాలా మంది త్యాగాలకు సిద్ధపడాల్సిందే. దీంతో చాలా మంది టీడీపీ నేతలు పక్కచూపు చూస్తున్నారు. మరోవైపు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావటం కూడా జగన్కు మైనస్ అవుతుందని అంతా భావించారు. అక్కడ ఆమెకు కాంగ్రెస్ ఏకంగా పీసీసీనే కట్టబెట్టింది. దీంతో వైఎస్ అభిమానులంతా తమ పార్టీలో చేరాలని కూడా పిలుపునిచ్చారు ఆమె. దీంతో కొంతమంది వైసీపీ నేతలు కాంగ్రెస్లో చేరినా అక్కడి పరిస్థితి అర్థమైందో లేదో తెలియదు, కానీ మళ్లీ వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. ఈ పరిణామాలతో షర్మిల ఎఫెక్ట్ వైసీపీపై కనిపించడం లేదు. వైసీపీలో పరిస్థితి ఎలా ఉన్నా ఇవన్నీ ఈక్వేషన్లు జగన్ గ్రాఫ్ను పెంచడానికి కారణమంటున్నారు. ఇలాంటి క్రమంలో వైసీపీ ఎన్నికల శంఖారావం భీమిలిలో మొదలుపెట్టి ఇప్పటికే 3 సభలను పూర్తి చేసింది. ఇక ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకదానికి మించి మరొక సభ సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. దీంతో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడనే బలమైన సంకేతాలు వైసీపీ సిద్ధం సభలు విజయవంతమవటం ద్వారా తెలుస్తోంది. ఇక కూటమిలో సీట్లు, టికెట్లు కీచులాట జరుగుతుంటే వైసీపీ మాత్రం సిద్ధం సభలతో సానుకూల వాతావరణంలో దూసుకుపోతోంది. జగన్ గ్రాఫ్ ఇలాగే కొనసాగితే వైనాట్ 175 అనేది నిజమవుతుందని అంటున్నారు.